హాయ్ గైస్, ఈ వీడియో అయితే చేపలు క్లీన్ చేయటం రాని వాళ్ళ కోసం. సో మా ఇంటి దగ్గర అయితే చేపలు అమ్మటానికి అయితే వచ్చారు. సో మేము ఒక చేప అయితే తీసుకున్నాం. ఈ చేప కేజీన్నర ఉందన్నమాట. కేజీన్నర 200 తీసుకున్నారు. సో మేము అతన్ని క్లీన్ చేయమని చెప్పాము. సో అతను సరే అన్నాడు. సో ఫస్ట్ అయితే అతను ఈ విధంగా కత్తిపీటతో దాని తోక రెక్కలు మొత్తం కూడా కట్ చేసాడనమాట. ఆ తర్వాత ఇతని దగ్గర ఒక ఇనుప పళ్ళ బ్రష్ అయితే ఉంది. మనం పులుసులు తీయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కదా ఇంట్లో క్లీన్ చేసుకుంటే. ఇతనైతే చాలా ఈజీగా ఆ ఇనుపళ్ళ బ్రష్తో 2 మినిట్స్లో చేప పులుసులు మొత్తం చాలా ఈజీగా క్లీన్ చేశాడు. ఆ బ్రష్తో ఇలా రబ్ చేస్తుంటే ఆ పులుసులు చాలా ఈజీగా అయితే వచ్చేసాయి అన్నమాట. ఇలా పులుసులు మొత్తం తీసేసిన తర్వాత చేపనైతే కట్ చేసుకుంటారు. సో ఇతను ఏంటంటే నిలువుగా కట్ చేస్తున్నాడు. ఇక్కడ కొంతమంది అయితే అడ్డంగా కట్ చేస్తారు. అండ్ ఈ కట్ చేసే ప్రాసెస్లో దాని పొట్టలో అయితే జనా, చేప ఎగ్స్ అంటారు కదా, ఆ జనా అయితే ఉంది. సో ఆ జనా తీసి పక్కన పెట్టారు. ఈ జనాని కొంతమంది ఫ్రై ఆర్ కర్రీ చేసుకొని అయితే తింటారు. సో ఇక్కడ జనా తీసిన తర్వాత ఇలా వైట్ కలర్లో బెలూన్స్ లాగా ఉన్నాయి కదా, అవైతే దాని ఊపిరితిత్తులంట. సో అవి తీసి పడేసి అండ్ దాని పేగులు, దాని లోపల ఇంకా వేస్టేజ్ మొత్తం కూడా తీసేసి పడేశారు. ఆ తర్వాత దాని హెడ్ అయితే క్లీన్ చేశారు. దాని హెడ్ దగ్గర మొప్పలు అంటారు కదా, సో దాని లోపల రెడ్గా ఉన్నాయి. అవి మొత్తం కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత పీసెస్గా అయితే చేపని కట్ చేసుకున్నారనమాట. పీసెస్ అయితే మన ఇష్టం వచ్చిన సైజులో అయితే కట్ చేయించుకోవచ్చు. ఇలా పీసెస్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇతను నార్మల్ వాటర్తో కడిగాడు. కడిగిన తర్వాత ఇతను కల్లుప్పు, రాళ్ళుప్పు అంటారు కదా, ఆ ఉప్పు వేసి అయితే బాగా రబ్ చేసి కడిగాడు. సో ఈ కడిగే ప్రాసెస్లో ఇతను అయితే ఒక టిప్ చెప్పాడు. ఇలా నార్మల్గా అందరూ ఉప్పు అండ్ పసుపు వేసి కడుగుతారు. అలాగే పసుపులో కొంచెం మజ్జిగ లేదా పెరుగు వేసి కడిగినట్లయితే సో ఈ చేప వాసన వస్తూ ఉంటాయి కదా, కొంచెం నీసు వాసన, అలా ఆ వాసన అనేది ఉండదంట ఈ పెరిగేసి కడిగితే. సో ఈ టిప్ అయితే నాకు ఇంతవరకు తెలియదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇతను ఈ విధంగా పసుపు అండ్ పెరుగు రెండు కలిపి బాగా రబ్ చేసి అయితే కడిగాడనమాట. సో మీకు చేప వాసన వస్తుంది అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా ఈ టిప్ అయితే వర్క్ అయింది. సో ఫైనల్లీ చేప ముక్కలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.